గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు 1 to 30 స్క్వేర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక అమేజింగ్ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్కి. ఓకేనా? ఫస్ట్ 1 to 30 స్క్వేర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1 to 10 స్క్వేర్స్ అనేవి తెలవాలి. ఓకేనా? అవి బేసిక్. 1 to 10 స్క్వేర్స్ అనేది తెలిస్తే తర్వాత అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఈరోజు ఆ ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. నేను ఏ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిక్ యూజ్ చేయడం వల్ల నాకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ అది అప్లై చేయగానే నాకు 1 to 30 స్క్వేర్స్ అనేవి అన్నీ వచ్చేటివి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకు స్క్వేర్స్ అనేవి 1 to 10 రావాలి. 1 స్క్వేర్ వచ్చేసి 1 అండ్ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అండ్ 10 స్క్వేర్ వచ్చేసి 100. నార్మల్గా మన అందరికీ తెలుసు 1 to 10 స్క్వేర్స్ అయితే. బట్ తర్వాత 11 to 20, 21 to 30 మ్యాక్సిమం ఎవరికి తెలియదు. కొంతమందికి వచ్చు, కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఆ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్ అండ్ 15 స్క్వేర్, 16 స్క్వేర్, 17 స్క్వేర్, 18 స్క్వేర్, 19 స్క్వేర్, 20 స్క్వేర్. ఓకేనా? నేను ఇక్కడ ఒకటి రాస్తున్నాను చూడండి. +2 2 టైమ్స్, +3 4 టైమ్స్ అండ్ +4 3 టైమ్స్. అంటే ఏంటిదంటే ఇక్కడ మనం ఈ నెంబర్స్కి +2ని, +3ని, +4ని మనం 2 times, 4 times, 3 times యాడ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ నెంబర్ అని వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 11 స్క్వేర్కి ఏమొస్తుంది? 11 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 12. 11 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 12. ఈ 12 అనేది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 11 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 12. ఫస్ట్ నెంబర్ తెలిస్తే తర్వాత మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఏముంది? +2 టైమ్స్ అంటే 1 2 2 తర్వాత ఒక గీత గీసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. తర్వాత +3 4 టైమ్స్. 3ని మనం 4 టైమ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 టైమ్స్. ఓకేనా? తర్వాత +4ని 3 టైమ్స్ అంటే 1 2 3. ఓకేనా? ఇప్పుడు 12కి +2ని యాడ్ చేయండి. 12కి +2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14 వస్తుంది. 14కి మళ్ళీ +2 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 16 వస్తుంది. సో +2ని మనం 2 టైమ్స్ యాడ్ చేసినాం. ఇది అయిపోయింది. +2ని 2 టైమ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ +3ని 4 టైమ్స్ యాడ్ చేయాలి. +3 16 +3 19 వస్తుంది. 19 +3 22, 22 +3 25, 25 +3 28. ఓకేనా? 4 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ +4ని 3 టైమ్స్ యాడ్ చేయాలి. +4 అంటే 28 +4 32, 32 +4 36, 36 +4 ఎంత? 40. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ నెంబర్ అనేది 1 స్క్వేర్కి వచ్చినదే దీనికి కూడా వస్తుంది. లాస్ట్ ఇక్కడ 1 వచ్చింది కదా, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడే 4 వస్తుంది. 9 6 ఇక్కడ 5 వస్తుంది. 6కి వచ్చిందే దీనికి లాస్ట్ వస్తుంది. 6 9 లాస్ట్. ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 1 యాజ్ దిస్. ఇక్కడ 0. లాస్ట్ నెంబర్ అనేది సేమ్ వస్తుంది. ఒకవేళ నేను చెప్పింది మీకు రాంగ్ అనిపిస్తే మీరు చెక్ కూడా చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 21ది 21 స్క్వేర్, 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్ అండ్ 25, 26, 27, 28, ఓకేనా? 30. ఇప్పుడు 21కి ఏమొస్తుంది? 21 అంటే ఇప్పుడు మనం ఇది చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే కింది అన్నీ మనం యాడ్. 21కి ఏమొస్తుంది? 44. ఓకేనా? 44 అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. +4 2 టైమ్స్. 4 తర్వాత ఏమొస్తుంది? ఆర్డర్లో 5 వస్తుంది.
6. ఓకేనా? సేమ్ ఇక్కడ 2 4 3 ఈ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే వస్తుంది. 2 టైమ్స్ 4 టైమ్స్ అండ్ 3 టైమ్స్. ఇక్కడ ఉన్నది ఇప్పుడు +2 3 4 ఇక్కడ 4 5 6 వచ్చింది. 2 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్. కానీ ఇక్కడ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, 2 3 4 2 టైమ్స్ వస్తే తర్వాత 5 6. ఓకేనా? తర్వాత 44కి ఇక్కడ ఎన్ని 2 టైమ్స్ 1 2, తర్వాత 4 టైమ్స్ 1 2 3 4 4 టైమ్స్, తర్వాత 3 టైమ్స్. ఎందుకు ఇలా నేను మధ్యలో గీత గీసుకోమంటున్నా అంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, +4ని 2 టైమ్స్ యాడ్ చేయాలి. 44 + 4 ఎంత అవుతుంది, 48. 48 + 4 52 వస్తుంది. ఓకేనా? ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ +5ని యాడ్ చేయాలి. 52 + 5 57. 57 + 5 62. 62 + 5 67 వస్తుంది. 67కి +5 యాడ్ చేయండి, 72 వస్తుంది. +5 అయిపోయింది 4 టైమ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, +6ని 3 టైమ్స్ యాడ్ చేయాలి. 72 + 6 78. 78 + 6 యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు, 84 వస్తుంది. 84 + 6 90. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, సేమ్ ఇక్కడ 1 వచ్చింది కదా, ఇక్కడ 1, ఇక్కడ 4 9 యాజ్ ఇట్ ఈస్ 6, ఇక్కడ 5 6 9 4 1 0. లాస్ట్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. సో మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే 1 to 30 స్క్వేర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడ చిన్నగా రాసుకోండి, మీకు అంత టైం కూడా పట్టదు. జస్ట్ మీరు ఒక 2 minutes లోపల రాసుకున్న తర్వాత ఏ క్వశ్చన్ వచ్చినా అక్కడ చూసుకొని 12 స్క్వేర్ ఎంత వస్తుంది, 13 స్క్వేర్ ఎంత వస్తుంది. ఎందుకంటే నేను అలా రాసుకొని నేను చేస్తే నాకు ప్రాబ్లం అనేది ఫాస్ట్గా నేను సాల్వ్ చేసిన. సో నేను నేర్చుకున్న ట్రిక్ మీకు ఈరోజు షేర్ చేసుకున్న అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.